హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య రవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ మధ్యనంతా కొంచెం గ్యాప్ అయితే వచ్చేసిందండి వీడియోస్కి. నాకు కొంచెం టైం సెట్ అవ్వకపోవడం వల్ల వీడియోస్ అయితే పెట్టడం అవ్వలేదు. సో ఇక్కడ నుండి రెగ్యులర్గా అయితే వీడియోస్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోన చిన్న పార్టీ అయితే ఉందండి. సో అక్కడికనైతే బయలుదేరాము. ముందుగా ఇంటి నుండి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి. బండి మీద చాలా దూరం అనమాట, హైటెక్ సిటీ సైడ్ వెళ్ళాలి. సో చాలా దూరం. అలాగే పాపతోని ఎండలో బండి మీద ప్రయాణం అయితే ఇబ్బంది కదా. సో అందుకని మెట్రో అయితే మేము చూస్ చేసుకున్నాం అనమాట. మెట్రోలో అయితే చక్కగా ఏసీలో వెళ్ళిపోవచ్చు, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. సో అందుకని మెట్రో స్టేషన్కి వచ్చి ట్రైన్ అయితే ఎక్కిపోయామన్నమాట. ట్రైన్ ఎక్కిపోయి ఫైనల్గా రాయదుర్గులో అయితే దిగిపోయాము. ఇంకా అక్కడి నుండి మాకు ఎదురుగా ఐక్యా అయితే కనిపించింది. సో ఐక్యాకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఐక్యాలోనే ఇవన్నీ చూసేసరికి అసలు మాకు టైమే చాలేదండి. సో ఎందుకంటే ఐక్యా షాపింగ్ చెయ్యాలి, ఐక్యా చూడాలి అని అంటే మనం 1 డే కేటాయించాలన్నమాట ఓన్లీ దానికోసమే. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది షాపింగ్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో మొత్తం లేడీస్ కంటే ఫస్ట్ కిచెన్ ఐటమ్స్ అయితే బాగా ఇంట్రెస్ట్ కదా. సో నేను అక్కడైతే వెళ్ళానమాట. కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. అలాగే A to Z అన్నీ ఉన్నాయన్నమాట. సో టేబుల్స్, పిల్లల బెడ్స్, సో అన్నీ మనకి ఎలా కావాలంటే అలాంటి ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే అదిగోటి మా పాప అయితే ఒక ట్రాలీ పట్టుకొని దానికి నచ్చినవన్నీ అందులో వేసిస్తుంది కూడాను. సో ఇదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప ఏది తీసుకోకుండా అయితే వెళ్ళదు, అసలు మాకు ఒప్పుకోదు కూడాను. సో అందుకని దాని కోసమని టేబుల్ అయితే తీసుకున్నాం అనమాట, చిన్నది స్టోల్ లాంటిది. సో అది పట్టుకొని ఇంకా స్పూన్స్ ఏవో కొన్నదనమాట. అవి పట్టుకొని ఇంకా బిల్డింగ్ కౌంటర్కి అయితే వచ్చేసామండి. అక్కడ బిల్లింగ్ చేయించుకొని ఐటెం తీసేసుకొని ఇంకా అక్కడి నుండి మా హస్బెండ్ ఆఫీస్కి ఆటోలో అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడికక్కడ యాక్చువల్గా దగ్గరేని, కానీ ఇక్కడ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. సో అందుకని ఆటోలో అయితే ఇతను ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోటి లోపలికి కూడా, ఆఫీస్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ నుండి లిఫ్ట్లోన ఎక్కడైతే పార్టీ జరుగుతుందో ఆ ఏరియాకి అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ అయితే సైన్ చేశారు మేము అటెండ్ అయ్యామనేసి. అలాగే మా పాపకి నాకు ఆర్మ్ బ్యాండ్స్ అయితే కట్టారనమాట, అదైతే కంపల్సరిగా కట్టుకోవాలి. సో అది కట్టుకొని ఇంకా ఎక్కడైతే పార్టీ అవుతుందో ఆ హాల్కి అయితే వెళ్ళామండి. వెళ్ళగానే ఆల్రెడీ మా కోసం రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చున్నాము. సో మా హస్బెండ్ కోసం అనేసి ఇలా టేబుల్ అరేంజ్ చేశారు అతని నేమ్తోని, అలాగే అండ్ ఫ్యామిలీ అనేసి. సో చాలా బాగా చేశారనమాట. Come on. No holding the balloon. Yeah. Keep on pushing it up. So it's just for fun, okay? No, if you're come on. Yeah. Now you put up. Yeah. Keep it in the air. No holding. No, you should not. Yeah, go. Yeah. Here, you are. Yeah. Yes. Come on. Yeah. Wow. Push it. Yeah. Once more. Come on. Yeah. Very nice. We got 5.
పార్టీ రూమ్ నుండి బయటకైతే వచ్చేసామండి. నాకు లోపల ఎక్కువ వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళైతే వచ్చారు. వాళ్ళు వచ్చి మాతో మాట్లాడడం గట్టా అయ్యింది. సో అటువంటప్పుడు వీడియో తీస్తే బాగోదు కదా, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందుకని వీడియోనైతే తీయలేదు. ఇంకా అక్కడి నుండి బయటకైతే వచ్చేసామండి. ఇంకా వచ్చిన తర్వాత నేనైతే కాఫీ తాగాను, అలాగే మా పాప అయితే హాట్ చాక్లెట్ మిల్క్ అయితే తాగుతుందన్నమాట ఇక్కడ. ఇంకా అక్కడ పార్టీ చూసుకొని పార్టీ నుండి బయటకు వచ్చేసి కాఫీ అది తాగేసి ఇంకా అక్కడ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నామండి. సో పైన ఉన్నంతసేపు అసలు ఏం తెలియలేదన్నమాట. సో కిందకు వచ్చి చూసరికి నైట్ అయిపోయింది. అసలు అక్కడున్న వాతావరణంకి అక్కడ దీనికి మనకి ఉదయం రాత్రి కూడా తెలీదు, అలా ఉంటుందన్నమాట. సో కిందకు వచ్చరికి ఫుల్ లైట్లు అవి ఇవి చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుండి బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చున్నామన్నమాట. కొద్దిసేపు కూర్చొని అదిగొట్టి మా పాప అయితే బెలూన్తో ఆడుకుంటుంది. అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంకా అక్కడి నుండి బయలుదేరామన్నమాట ఇంటికి. నీకేం కావాలి క్యూటీ? క్యూటీ ఉండు. మంచా? ఓకే. మేము బయలుదేరుతుండగా మా పాప ఈ వెండింగ్ మెషిన్ అయితే చూసిందండి. ఇవైతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఎక్కడ పడితే అక్కడ ఈ వెండింగ్ మెషిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం మనీ కానీ కాకపోతే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది కానీ స్కాన్ చేసుకుంటే మనకి ఐటమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది చూడగానే తనకి లేస్ కావాలని చాక్లెట్ కావాలని అయితే అడిగింది. సో వాళ్ళ డాడీ అవైతే తీసేసుకొని ఇంకా అక్కడ నుండి ఆఫీస్ నుండి మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రో నుండి ఇంటికైతే వచ్చేసామండి. సో ఇదన్నమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే కొన్ని ఫొటోస్ పెడతాను, అవి కూడా చూసేయండి.